ఒకే భూమి ఇద్దరు యజమానులు కోట్ల రూపాయల నష్టం. ఈ సమస్యను కేవలం ఒక టెక్నాలజీ మార్పుతోనే ఆపవచ్చని మీకు తెలుసా? అది ఎలా అనంటే, ఒకే భూమిని ఇద్దరికి అమ్మితే ఏమవుతుంది? అది డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలాంటి మోసాలు అరికట్టడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు ఈ ఆధునిక వ్యవస్థలను అమలు చేస్తున్నాయి? కర్ణాటకలోని భూమి కావేరి, తెలంగాణ రాష్ట్రంలోని భూ భారతి వంటి వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థను తీసుకురాగలదా? ఈ రోజు ఈ వీడియోలో డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటి, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయాలను పూర్తిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. Represented by La Lens TV. డబుల్ రిజిస్ట్రేషన్ అనంటే, డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకే భూమి, ఇల్లు లేదా ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిని ఒక వ్యక్తికి అమ్మిన తర్వాత అదే ఆస్తిని మళ్ళీ ఇంకొక వ్యక్తికి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు. అయితే ఉదాహరణ మనం చూసినట్లయితే ఏ అనే వ్యక్తి తన 2 ఎకరాల భూమిని బి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు 2020 సంవత్సరంలో. అయితే ఆ తర్వాత అదే భూమిని సి అనే వ్యక్తికి 2022లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకే ఆస్తిపై 2 రిజిస్ట్రేషన్లు జరిగాయి కాబట్టి దీన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఎందుకు జరుగుతుంది అనంటే, మోసపూరితం ఫ్రాడ్ గా అమ్మడం వల్ల, రికార్డులు సరిగా పరిశీలించకపోవడం వల్ల, పాత రిజిస్ట్రేషన్ వివరాలు తెలియకపోవడం వల్ల, వారసత్వ వివాదాలు ఉండటం వల్ల, ఇవన్నిటి కారణం వల్ల ఇలా జరుగుతాయి. అయితే చట్టపరంగా ఏది చెల్లుతుంది అనంటే, సాధారణంగా మొదటి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. అయితే ప్రతి కేసులోని వాస్తవ పత్రాలు, వాటి యొక్క స్వాధీనం పొజెషన్ నిర్ణయం యొక్క ఆధారంపైనే తుది నిర్ణయం అనేది ఉంటుంది. అయితే బాధితుడు ఏం చేయాలి అంటే, ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సేకరణ చేయాలి. తహసీల్దార్ రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది ఆ బాధితుడు. దానితో పాటుగా అవసరమైనటువంటి సివిల్ కోర్టు డిక్లరేషన్ అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్ సూట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మోసం జరిగినట్లయితే పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఒకే భూమిని ఇద్దరికి అమ్మితే దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు. మొదటి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి హక్కులను కోర్టు సాధారణంగా రక్షిస్తుంది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి డబుల్ రిజిస్ట్రేషన్ కేసు వేసే పరిస్థితి వేరువేరుగా ఉంటాయి. పూర్తి పత్రాలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన న్యాయ సహాయం ఇవ్వవచ్చు. అయితే డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో పూర్తిగా నష్టపోయేది ఎవరు అనంటే, ఇది కేసు పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణంగా సెకండ్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అతను కొనుగోలు చేసే సమయానికి మొదటి రిజిస్ట్రేషన్ ఇప్పటికే చట్టబద్ధంగా జరిగి ఉంటే, రెండో వ్యక్తి మోసపోవాల్సి ఉంటుంది. రెండో వ్యక్తికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఏ బికి భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు, ఆ తర్వాత అదే భూమిని ఏ సికి కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ సందర్భాలలో బి యొక్క రిజిస్ట్రేషన్ ముందుగా జరిగిన చెల్లుబాటు అయితే బికి బలమైన హక్కు అనేది ఉంటుంది. అయితే సి అనే వ్యక్తి డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేసినా కూడా ఆస్తి హక్కు కోల్పోయే ప్రమాదంలో ఉంటాడు. రెండో పరిస్థితి మనం చూసినట్లయితే, మొదటి రిజిస్ట్రేషన్లో లోపాలు, నకిలీ పత్రాలు లేదా చట్టపరమైనటువంటి సమస్యలు ఉంటే రెండో కొనుగోలుదారునికి హక్కులు కూడా పరిశీలించబడతాయి. అందుకోసమని కోర్టు అన్ని ఆధారాలను చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. అసలు బాధ్యుడు ఎవరు అనంటే, చాలా సందర్భాలలో ఒకే ఆస్తిని ఇద్దరికి అమ్మితే సెల్లర్ అంటే అమ్మిన వ్యక్తి ప్రధాన బాధ్యతుడు అవుతారు. అతనిపై క్రిమినల్ కేసు కూడా వేసుకోవచ్చు. సివిల్ కేసు నమోదవుతుంది. దాంతో పాటుగా మోసం, చీటింగ్ కింద క్రిమినల్ కేసు కూడా నమోదవుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ లో ఎక్కువగా నష్టపోయేది రెండో కొనుగోలుదారుడే. కానీ ఒకే భూమిని ఇద్దరికి అమ్మితే సెల్లర్ అంటే అమ్మిన వ్యక్తి ప్రధాన బాధ్యుడు అవుతాడు. ప్రతి కేసు పత్రాలు, తేదీలు, స్వాధీనం ఆధారంగానే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే రెండో కొనుగోలుదారుడే నష్టపోతాడు అని ఖచ్చితంగా చెప్పలేం. కేసు వాస్తవాలు, రిజిస్ట్రేషన్ తేదీలు, పత్రాల యొక్క చెల్లుబాటు, స్వాధీనం వంటి అంశాలపై ఈ అంశాలన్నీ కూడా కీలకంగా పనిచేస్తాయి. అయితే డబుల్ రిజిస్ట్రేషన్ సంబంధించి పలు కేస్ లాస్ కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, హేమలత వర్సెస్ తుకారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ తీర్పులో రిజిస్టర్డ్ సేల్ డీడ్ కు బలమైనటువంటి చట్టబద్ధత అంటే ప్రిజంప్షన్ ఆఫ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అందువల్ల రిజిస్టర్ అయినటువంటి సేల్ డీడ్ ను తేలికగా పక్కన పెట్టలేమని చెప్పింది. ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ సంబంధించి చాలా కేస్ లాస్ ఉన్నాయి. మనం తర్వాత కూడా వీటి గురించి చర్చించుకుందాం. అయితే చాలా సందర్భాలలో డబుల్ రిజిస్ట్రేషన్ కేసులలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏమని, ఒకసారి భూమి అమ్మిన తర్వాత అదే భూమిని మళ్ళీ
అమ్మే హక్కు అమ్మకదారుడికి ఉండదు. సాధారణంగా ముందుగా చట్టబద్ధంగా ఏర్పడినటువంటి హక్కుకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అని వివరించింది చాలా సార్లు కోర్టు. ప్రాక్టికల్ గా డబుల్ రిజిస్ట్రేషన్ కేసులో కోర్టు కేవలం రిజిస్ట్రేషన్ తేదీనే కాదు, టైటిల్ ఎవరిది, అసలు యజమాని ఎవరు, స్వాధీనం పొజిషన్ ఎవరి వద్ద ఉంది, మోసం జరిగిందా లేదా, కొనుగోలుదారుడు బోనాఫైడ్ పర్చేస్ కాదా అని చూస్తుంది. వంటి అంశాలన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం ఇస్తుంది. డబుల్ రిజిస్ట్రేషన్ అరికట్టడానికి ప్రభుత్వానికి మన లాలెన్ సిటీ ద్వారా ఇవ్వగల సూచనలు ఏమిటనంటే, ఫస్ట్ వన్, భూమికి ఒక ప్రత్యేక ఐడి భూ ఆధార్ ULPI నెంబర్ తప్పనిసరి చేయాలి. మనిషికి ఎలా అయితే ఆధార్ నెంబర్ ఉందో భూమికి కూడా అలాగే ఆధార్ నెంబర్ లాగా ఆధార్ నెంబర్ ప్రతి భూమికి ఒక ప్రత్యేక నెంబర్ ఉంటే అది భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినా కూడా వెంటనే సిస్టమ్ అలర్ట్ ఇవ్వగలదు. రెండో విషయానికి వస్తే రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే శాఖకు ఒకే వెబ్సైట్ అనుసంధానం చేయాలి. అప్పుడు అయితే మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ గారి కార్యాలయం, సర్వే శాఖ రికార్డులు విడివిడిగా కాకుండా ఒకే సిస్టమ్ లో ఉండాలి. కొన్ని రాష్ట్రాలలో ఈ సమీకరణ వల్ల పారదర్శకత ఎంతో పెరిగింది. మూడో విషయానికి వస్తే పెండింగ్ లిటిగేషన్ అలర్ట్ సిస్టమ్, అంటే ఏ సర్వే నెంబర్ పై కోర్టు కేసు ఉన్నాయి, స్టే ఆర్డర్ ఉందా లేదా, వివాదం ఉంటే ఆ భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ గా నిలిపివేసే విధానం కూడా ఉండాలి. భూ రికార్డులను ఈ కోర్టుతో అనుసంధానం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా చేసినట్లయితే ప్రోత్సహిస్తుంది ప్రతి రాష్ట్రాన్ని. నాలుగో విషయానికి వస్తే ఆటో ఇన్కంబరెన్సీ వెరిఫికేషన్, అంటే రిజిస్ట్రేషన్ కు ముందు ఈసీ మార్టిగేజ్, ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, మార్టిగేజ్, కోర్టు కేసెస్, అటాచ్మెంట్ వంటి అన్ని వివరాలను సిస్టమ్ స్వయంగా చెక్ చేయాలి. అధికారులు మాన్యువల్ గా కాకుండా డిజిటల్ గా ధృవీకరించాలి. ఐదో విషయానికి వస్తే బయోమెట్రిక్ అండ్ ఫేస్ వెరిఫికేషన్ కూడా ఉండాలి. అదేలా అంటే విక్రేత, కొనుగోలుదారుడు బయోమెట్రిక్ ధృవీకరణ మరింత కఠినంగా చేయాలి. నకిలీ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు అనేవి తగ్గుతాయి. ఆరో విషయానికి వస్తే డిజిటల్ టైటిల్ గ్యారంటీ సిస్టమ్, అంటే కేవలం సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కాకుండా ప్రభుత్వం టైటిల్ ను కూడా ధృవీకరించి ప్రత్యేక హామీ ఇచ్చే విధానం తీసుకురావాలి. కంక్లూజివ్ టైటిల్ అనేది ఒక ప్రధాన అంశంగా ఏర్పడాలి. ఏడో విషయానికి వస్తే డబుల్ రిజిస్ట్రేషన్ కు కఠిన శిక్షలు కూడా అమలు కావాలి. అదేమిటంటే ఒకే భూమిని 2 సార్లు అమ్మితే క్రిమినల్ కేసులు, భారీగా జరిమానా, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే మార్పు అనేది జరుగుతుంది. ఎనిమిదో విషయానికి వస్తే పాత రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, అంటే చాలా వివాదాలు పాత రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల వస్తాయి. అన్ని రిజిస్ట్రేషన్ రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసి ప్రజలకు ఆన్లైన్ లో అందుబాటులోకి ఉంచాలి. డబుల్ రిజిస్ట్రేషన్ అరికట్టాలంటే భూమికి ఆధార్ నెంబర్, అన్ని శాఖలకు ఒకే డేటాబేస్, కోర్టు కేసులు ఆటోమేటిక్ గా అలర్ట్, దాంతో పాటుగా కఠిన శిక్షలు తప్పనిసరిగా. ఇలా చేస్తే సాంకేతికతతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. అయితే భారతదేశంలో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్లస్ రెవెన్యూ ప్లస్ సర్వే డేటాను ఒకే వ్యవస్థలో అనుసంధానం చేయడానికి అత్యంత దగ్గరగా వెళ్ళినటువంటి రాష్ట్రాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉంది, దాంతో పాటు కర్ణాటక, మరొక రాష్ట్రం ఏంటంటే బీహార్. అయితే ప్రతి రాష్ట్రం వేరు స్థాయిలో ఉంది. కర్ణాటక స్టేట్ కి వచ్చినట్లయితే దేశంలో మంచి మోడల్ గా భావిస్తారు. అది కర్ణాటకలోని భూమి, ల్యాండ్ రికార్డ్స్, దాంతో పాటుగా కావేరీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను అనుసంధానం చేసి దిశల వారీగా చాలా కాలంగా పనిచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ ప్రక్రియ డిజిటల్ గా లింక్ అవుతుంది. కొన్ని సందర్భాలలో ఆటో మ్యూటేషన్ కూడా అమలవుతుంది. కర్ణాటకలోని ప్రత్యేకత ఏమిటంటే ఆర్టీసీ, బహానీ, మ్యూటేషన్, సర్వే రికార్డ్స్, రిజిస్ట్రేషన్ యొక్క డాటా ఇవన్నీ కూడా ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంటాయి. రెండో విషయానికి వస్తే బీహార్ కొత్త ఇంటిగ్రేటెడ్ మోడల్ 2025 సంవత్సరంలో బీహార్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభించడం జరిగింది. దీనిలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులు, సర్వే మ్యాప్ కు సంబంధించినవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వీటి మధ్య ప్రత్యక్ష అనుబంధం ఏర్పాటు చేస్తున్నారు. భూమి అమ్మకం జరిగిన తర్వాత మ్యాప్లు, వాటితో పాటు హక్కుల యొక్క రికార్డులు కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యే మ్యూటేషన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. మూడో విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం భూభారతి వ్యవస్థను అమలు చేస్తుంది. అంటే ఇంతకు ముందు నుంచే ఉంది, 2026 సంవత్సరానికి వచ్చే వరకు ఇంకొంచెం పకడ్బందీగా చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే ఈ 3 శాఖలకు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ లో తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రతి భూమికి భూ ఆధార్ ఐడి అనే ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది భూమికి ఆధార్ లాంటిది. డబుల్ రిజిస్ట్రేషన్ అరికట్టడానికి కొత్త చట్టాల కంటే కొత్త టెక్నాలజీ ముఖ్యం. కర్ణాటకలోని భూమి కావేరి, తెలంగాణలోని భూ భారతి వంటి వ్యవస్థలను భూమి రికార్డులు, సర్వే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఒకే ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి మోడల్ స్వీకరిస్తే భూ వివాదాలు గణనీయంగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. మనం వీడియో చివరిలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తానికి డబుల్ రిజిస్ట్రేషన్ అనేది కేవలం
ఒక వ్యక్తి సమస్యనే కాదు, ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి భూమి యజమానులు వారితో పాటు కొనుగోలుదారులకు సంబంధించి ప్రభావితం చేసే తీవ్రమైనటువంటి సమస్య. ఈ సమస్యను పూర్తిగా అరికట్టాలంటే రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే శాఖలు ఒకే డిజిటల్ ప్లాట్ఫారం పై పనిచేయాలి. ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ఆటోమేటిక్ మ్యాప్ మ్యుటేషన్, వాటితో పాటు కోర్టు కేసుల సమాచారం కూడా అనుసంధానం వంటి సంస్కరణలు తీసుకురావాలి. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఆధునిక వ్యవస్థ అమలు చేస్తే ఈ భూ వివాదాలు, మోసాలు, డబుల్ రిజిస్ట్రేషన్ కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి ఈ వీడియోలో ప్రతి అంశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటు భూమికి సంబంధించినటువంటి చట్టాలు గాని, రైతుల యొక్క హక్కులు గాని, తాజా న్యాయపరమైనటువంటి సమాచారం కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. భూమి రికార్డులు బలంగా ఉంటేనే యజమాని యొక్క హక్కులు బలంగా ఉంటాయి. పారదర్శకత వ్యవస్థ, డబుల్ రిజిస్ట్రేషన్ల యొక్క శాశ్వత పరిష్కారం కోసం మనం ముందడుగు వేద్దాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ. థ్యాంక్ యూ.